విజయాలకు పొంగిపోకుండా, అపజయాలకు కుంగిపోకుండా నటనకే ప్రాధాన్యమిచ్చి నటుడిగా గుర్తింపు పొందారు వినోద్ కుమార్ గారు. దాదాపు 3 దశాబ్దాల పాటు 140 చిత్రాల్లో హీరోగా నటించారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ చిత్రాలతో మెప్పు తెచ్చుకున్నారు. హోటల్ రిసెప్షనిస్ట్ గా చేస్తూనే డైరెక్ట్ గా హీరో అయ్యారు. ఇటీవల వచ్చిన రాజధాని ఫైల్ సినిమాలోనూ లీడ్ రోల్లో నటించారు. ఆయన నటించిన మౌన పోరాటం సినిమా వచ్చి 35 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో వినోద్ కుమార్ గారి గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. వినోద్ కుమార్ గారు 1963 ఏప్రిల్ 1న కర్ణాటకలో పుట్టారు. పూర్తి పేరు వినోద్ కుమార్ అల్వా. తండ్రి పేరు జేపీ అల్వా. వీరిది మంగళూరు దగ్గర పడుమలై అనే గ్రామం. జేపీ అల్వా గారు భూస్వామి. అప్పట్లో 100 ఎకరాలు ఉండేవి. అయితే ఇందిరాగాంధీ హయాంలో టెనెంట్ యాక్ట్లో భాగంగా వీరి భూములు నిబంధనలకు విరుద్ధంగా కొందరి చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో ఆ అంశంపై కోర్టులో పోరాడిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఇక మంగళూరు ప్రాంతంలో ఆరాధ్య దైవంగా భావించే కోట్ చెన్నయ్య బ్రదర్స్కి సంబంధించిన ప్రాంతం కూడా ఇదే కావడంతో ఊళ్ళో ఆ గుడిని ఈ కుటుంబమే నిర్వహిస్తోంది కూడా. కర్ణాటకలో మంత్రిగా చేసిన జీవరాజ్ అల్వా కూడా వీరికి కజిన్ అవుతారు. ఇక వినోద్ కుమార్ గారికి 3 సిస్టర్స్ ఉన్నారు. అందరూ మంగళూరులో చదివారు. చిన్నతనంలో వినోద్ కుమార్ గారు ఆరోగెంట్గా, హార్ష్గా ఉండేవారట. ఓసారి తన సిస్టర్స్ని హోంవర్క్ చేయలేదని చెప్పి మాస్టర్ కొట్టిన విషయం తెలుసుకున్న వినోద్ కుమార్ ఆ మాస్టర్ని కొట్టారట. సినిమాలు కూడా పెద్దగా చూసేవారు కాదు. కన్నడలో రాజ్ కుమార్, శివరాజ్ కుమార్, అంబరీష్ గారి సినిమాలు తప్ప వేరే సినిమాలపై పెద్దగా ఐడియా కూడా ఉండేది కాదు. ఫ్రెండ్స్తో బయట తిరిగేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే ఇంటి వద్దే ఉంటే కుమారుడు పాడైపోతాడని చెప్పి గోవాలో చేర్పించారు తండ్రి. గోవాలో డిగ్రీ చదువుతూనే హోటల్ మేనేజ్మెంట్ కూడా చేశారు. అప్పటికి తండ్రి ఇంకా కోర్టు కేసుల చుట్టూనే తిరుగుతున్నారు. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేవు. అయితే ఎలాగైనా సరే తాను వేరే దేశానికి వెళ్లి డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పనిచేశారు. డిగ్రీ పూర్తయ్యాక మంగళూరులోనే ఉంటే అవకాశాలు తక్కువగా ఉంటాయని స్నేహితులు చెప్పడంతో తెలిసిన వారి ద్వారా ముంబై వెళ్లి అక్కడ ఓ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేరారు. 3 రోజులకే ఆ ఉద్యోగం వదిలేశారు. ఆ టైంలోనే పలు చోట్ల గ్రాండ్ ఫంక్షన్లను చేయడం చూశారు. అదే సమయంలో కామన్ ఫ్రెండ్స్కి సంబంధించి ఓ హోటల్లో జరుగుతున్న రిసెప్షన్కి వెళ్లారు. అక్కడే మంగళూరుకు చెందిన మరికొందరు పరిచయం అయ్యారు. తాను ఈ హోటల్లోనే ఉండి జాబ్ చేసి అక్కడి నుండి విదేశాలకు వెళ్లడం ఈజీ అని అనుకున్నారు. ఆ హోటల్ నిర్వాహకుల్లో ఒకరు మంగళూరుకు చెందిన వ్యక్తి కావడంతో ఆయన్ను కలిస్తే హోటల్ రిసెప్షనిస్ట్గా ఉద్యోగం వచ్చింది. 2 నెలల తర్వాత కన్నడలో ప్రముఖ నిర్మాత అబ్బాయి నాయుడు గారు తేరీ మెహర్బానీ సినిమాను హిందీలో తీసేందుకు ముంబై వచ్చారు. ఆయన ఆ హోటల్కే వచ్చి కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆయనకు హిందీ పెద్దగా వచ్చేది కాదు. అప్పటికి వినోద్ కుమార్ హిందీ బాగా మాట్లాడేవారు. మంగళూరుకు చెందిన వ్యక్తి కావడంతో అబ్బాయి నాయుడు గారు వినోద్ కుమార్ సహాయంతో సినిమాకు సంబంధించిన పనులు చేసుకునేవారు. అలా వారికి పరిచయమైంది. ఆ సినిమా పనులయ్యాక అబ్బాయి నాయుడు గారు బెంగళూరుకు వెళ్ళిపోయారు. 3 నెలల తర్వాత వినోద్ కుమార్ గారికి సౌదీలో ఉద్యోగం వచ్చింది. నెల రోజుల్లో సౌదీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అదే టైంలో అబ్బాయి నాయుడు గారు వినోద్ కుమార్ గారికి ఫోన్ చేసి మీరు సినిమాలో నటించాలి, బెంగళూరుకు రండి అని చెప్పారట. అయితే తనకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని, యాక్టింగ్ గురించి ఏమీ తెలియదని, సౌదీలో ఉద్యోగం వచ్చిందని చెప్పారు వినోద్ కుమార్. అయినా అబ్బాయి నాయుడు గారు ఒప్పుకోలేదు. ఒక్కసారి రావాలని కోరారు. మరుసటి రోజు బకాడియా స్టూడియో మేనేజర్ వినోద్ కుమార్ గారి వద్దకు వచ్చి బెంగళూరుకు ఫ్లైట్ టికెట్ ఇచ్చి మీరు ఒక్కసారి వెళ్లి కలవండి, మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వచ్చేయొచ్చు అన్నారట. అలా ముంబై నుండి బెంగళూరు వెళ్లారు వినోద్ కుమార్ గారు. అక్కడికి వెళ్లేటప్పటికి కారు రెడీగా ఉంది. వినోద్ కుమార్ గారిని అబ్బాయి నాయుడు గారు డైరెక్ట్గా షూటింగ్ స్పాట్కి తీసుకెళ్లి కొన్ని సీన్లు ఊరికే చేయాలని అడిగారట. హీరోయిన్తో మాట్లాడడం, బైక్ రైడింగ్, గుర్రంతో నడవడం చేయమన్నారట. క్యాజువల్గా చేశారు వినోద్ కుమార్ గారు. సాయంత్రానికి ఆ రీల్స్ బెంగళూరులోని ప్రసాద్ ల్యాబ్లో డెవలప్ చేసి అక్కడే కొన్ని సీన్స్ చూపించారు. ఆ సీన్లను చూసిన వినోద్ కుమార్ గారు స్క్రీన్పై కనిపించేది తానేనా అనే విషయాన్ని నమ్మలేకపోయారు. అప్పటికే వినోద్ కుమార్ స్నేహితులు అక్కడికి వచ్చారు. వారు కూడా వినోద్ కుమార్ను చూసి నువ్వు హీరోగా బాగున్నావు అని చెప్పడంతో ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. అదే దౌరుమను సినిమా. ఆ సినిమాకు 9,000 రెమ్యునరేషన్ ఇచ్చారు నిర్మాత. తాను మొదటిసారి సినిమా చేస్తున్నందున రెమ్యునరేషన్ వద్దని వినోద్ కుమార్ చెప్పినా ఇది లక్కీ నంబర్, నువ్వు తీసుకో, అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పారట అబ్బాయి నాయుడు గారు. వాస్తవానికి ఆ సినిమాను కన్నడలో సీనియర్ హీరో మురళి చేయాల్సి ఉంది. ఆయనకు వేరే ప్రాబ్లం రావడంతో షూటింగ్కి రాలేని పరిస్థితి ఎదురైంది. అప్పటికే అంతా సిద్ధం చేసుకున్న టైంలో ఎలాగోలా వేరే హీరోని పెట్టి సినిమా తీయాల్సిన పరిస్థితి ఉన్న అబ్బాయి నాయుడు గారికి వినోద్ కుమార్ గుర్తుకొచ్చారు. అలా తొలిసారిగా స్క్రీన్పై కనిపించారు. డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో కళ్యాణ్ కుమార్ గారు, భారతి, భవ్య తదితరులు నటించిన ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఆ తర్వాత కన్నడలో వరుస సినిమాలు వచ్చాయి. నమ్మ ఊరు దేవతే, తలియ ఆనే, భూమి తయానే,
ధర్మపత్ని ఇలా 1986 నుండి 1989 వరకు దాదాపు 15 సినిమాల్లో హీరోగా చేశారు. విష్ణువర్ధన్, ఖుష్బుతో కలిసి నటించారు. అప్పటికే ఉషా కిరణ్ బ్యానర్లో తాము తీస్తున్న సినిమాలో కొత్త హీరోయిన్లు కావాలని వెతుకుతున్నారు అట్లూరి రామారావు గారు. ఆయనకు కెమెరామెన్ ప్రసాద్ బాబు గారితో పరిచయం ఉంది. వినోద్ కుమార్ గారు నటించిన తలిగాగి సినిమాకు ప్రసాద్ బాబు కెమెరామెన్గా చేశారు కూడా. ఆయన ద్వారా వినోద్ కుమార్ గురించి తెలుసుకుని ఆ సినిమా చూసి తాము తీస్తున్న సినిమాకు వినోద్ కుమార్ బాగా సెట్ అవుతాడని అనుకున్నారు. వెంటనే నిర్మాత అబ్బాయి నాయుడు గారితో మాట్లాడి వినోద్ కుమార్ని తమ ఆఫీస్కు పంపించాలని కోరారట. అప్పటికి వినోద్ కుమార్ గారికి ఉషా కిరణ్ మూవీస్ గురించి తెలుసు. అంత పెద్ద బ్యానర్లో సినిమా ఛాన్స్ వస్తే ఎవరూ రిజెక్ట్ చేయరు. కానీ తాను కన్నడ సినిమా వదిలి తెలుగులో నటించడం అంటే ఇబ్బంది అవుతుందనే సందేహంలో ఉన్నారట వినోద్ కుమార్ గారు. అయితే ముందుగా ఒకసారి వెళ్లి అట్లూరి రామారావు గారిని కలువు అని అబ్బాయి నాయుడు గారు చెప్పడంతో మద్రాసులోని ఉషా కిరణ్ మూవీస్ ఆఫీస్కి వెళ్లారు. అక్కడికి వెళ్లి అక్కడి మేనేజర్కి తన గురించి చెప్తే బాస్ వస్తారు కూర్చోండి అన్నారట ఆ మేనేజర్. కాసేపటికి ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయన వచ్చేటప్పటికి అంతా లేచి నిల్చున్నారు. ఆయనే బాస్ అనుకున్న వినోద్ కుమార్ వెళ్లి కలిశారు. తీరా ఆ పెద్దాయన కూడా 5 నిమిషాల్లో బాస్ వస్తారు మాట్లాడదామన్నారట. తీరా చూస్తే ఆ పెద్దాయనే అట్లూరి రామారావు గారని తెలిసింది. ఇక బాస్ ఎవరా అని చూస్తే ఆయనే రామోజీరావు గారు. ఆయన వచ్చిన వెంటనే వినోద్ కుమార్ వెళ్లి తన పేరు చెప్పారు. రామోజీరావు గారు ఒక్కసారి వినోద్ కుమార్ గారిని అబ్జర్వ్ చేసి, బాబు 2 రోజుల్లో డేట్స్ ఇస్తారు, అట్లూరి రామారావు గారితో మాట్లాడాలి అని చెప్పారట. ఆయనతో మాట్లాడి డేట్స్ కన్ఫర్మ్ అయ్యాకే మౌన పోరాటం సినిమా అని చెప్పారట. ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్లో నార్మల్ పాత్ర, సెకండ్ హాఫ్లో నెగిటివ్ పాత్ర ఉంటుంది. కథ నచ్చడంతో ఒప్పుకున్నారు. నార్మల్గా అయితే హీరోగా చేస్తున్న ఎవరైనా ముందుగా స్టోరీ విని నచ్చితేనే సినిమా ఒప్పుకుంటారు. కానీ అప్పట్లో ఉషా కిరణ్ బ్యానర్ అంటే ఓ రేంజ్లో ఉండేది. ఆ బ్యానర్లో అవకాశం వస్తే కళ్ళు మూసుకుని ఒప్పుకోవచ్చని, ఆ బ్యానర్లో అలాంటి మంచి సినిమాలు వస్తాయనే నమ్మకం ఉండేది. అలా ఆ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా మోహన్ గాంధీ గారి డైరెక్షన్లో వినోద్ కుమార్ హీరోగా, యమున హీరోయిన్గా, ఎస్ జానకి గారు, కోట శ్రీనివాసరావు తదితరులు నటించిన మౌన పోరాటం సినిమా తెలుగునాట రికార్డులు సృష్టించింది. యమున, వినోద్ కుమార్లకు ఇదే తొలి తెలుగు సినిమా కూడా. ఈ సినిమాకు ఎస్ జానకి గారు సంగీతాన్ని అందించారు. వినోద్ కుమార్ గారికి గాన గంధర్వ ఎస్పి బాలు గారు గాత్రదానం చేశారు. ఈ సినిమా ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా నంది అవార్డును అందుకుంది. ఈ సినిమా చేస్తూనే కన్నడలో పలు సినిమాలు చేశారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా చూసేందుకు తన ఫ్రెండ్ ఆయుబ్తో కలిసి తిరుపతికి వచ్చారు. నార్మల్ ప్రేక్షకుడిగా టికెట్ తీసుకుని థియేటర్లో కూర్చున్నారు. ఇంటర్వెల్ టైంలో పక్క సీట్లో ఉన్న వ్యక్తి పరీక్షగా చూసి, మీరు వినోద్ కుమారా అని అడిగారట. ఏమీ సమాధానం చెప్పలేదు వినోద్ కుమార్ గారు. కానీ ఆయన మాత్రం వినోద్ కుమార్ గారిని చూస్తూనే ఉన్నారు. కాసేపటికి థియేటర్ వారు వచ్చి వినోద్ కుమార్ గారిని తీసుకెళ్లి బాల్కనీలో ప్రత్యేక బాక్స్ సీట్లో కూర్చోపెట్టారు. అప్పటికే వినోద్ కుమార్ గారికి ఒక భయం ఉంది. ఫస్ట్ హాఫ్లో తనది హీరో పాత్ర ఉందని, సెకండ్ హాఫ్లో నెగిటివ్ రోల్ అని, అది చూశాక ప్రేక్షకులకు ఖచ్చితంగా తనపై కోపం వస్తుందని అనుకునేవారట. అయితే సినిమా పూర్తయ్యాక ఆ థియేటర్ వారు సన్మానం చేశారు. అప్పటికే ఆ థియేటర్లో వినోద్ కుమార్ గారు ఉన్నారన్న విషయం అందరికీ తెలిసింది. వేలాది మంది అక్కడికి వచ్చారు. కారు వెళ్లేందుకు కూడా వీల్లేని పరిస్థితి. అప్పటికి 2 రోజుల క్రితమే కొనుక్కున్న మారుతి కారు డోర్లు కూడా ఆ లాగుడికి పాడయ్యాయి. తన ఫ్రెండ్ ఆయుబ్ షర్ట్ చిరిగిపోయింది. ఎలాగోలా అక్కడి నుండి బయటపడ్డారు. తన జీవితంలో ఆ రోజుని మర్చిపోలేనని, తాను కేవలం యాక్టింగే చేసినా తనను అంతమంది అభిమానిస్తున్నారా అని అనిపించి కన్నీళ్లు వచ్చాయని, అప్పటి నుండి తెలుగు సినిమాల్లో కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వినోద్ కుమార్ గారు. ఆ తరువాత మామగారు, సీతారత్నం గారి అబ్బాయి, భారత్ బంద్, గ్యాంగ్స్టర్, పోలీస్ బ్రదర్స్ ఇలా పలు మంచి సినిమాలు వచ్చాయి. సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో ముందుగా వేరే హీరోయిన్ని అనుకున్నారు. అయితే రామానాయుడు స్టూడియోలో శోభన్ బాబు గారి సర్పయాగం సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న వినోద్ కుమార్ గారు శోభన్ బాబు గారిని కలిసేందుకు వెళ్లారు. అక్కడే రోజా కూడా ఉన్నారు. సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో రోజా అయితే చాలా బాగుంటుందని క్యాజువల్గా ఈవీవి గారితో చెప్పారట వినోద్ కుమార్ గారు. మరుసటి రోజే రోజాను సెలెక్ట్ చేశారు. ఇక ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై 5 సినిమాల్లో నటించారు. ఆ 5 సినిమాలకు స్టోరీ వినకుండానే ఒప్పేసుకున్నారు. దాసరి గారి నియంత మామగారు సినిమాలో చేయడంతో పాటు దాసరి గారితో మంచి అనుబంధం ఉండేది. తొలి 5 సినిమాల వరకు డాన్స్ చేయాలంటే ఎలాగోలా కష్టపడేవారు. ఆ తర్వాత నుండి డాన్స్ మాస్టర్లు వినోద్ కుమార్ గారికి తగినట్టుగా మూమెంట్స్ చెప్పడంతో మేనేజ్ చేసేవారు. ఇక కోడి రామకృష్ణ గారి భారత్ బంద్ సినిమాను హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదుట తీస్తున్నారు. అప్పటికి పర్మిషన్స్ లేవు. దీంతో పోలీసులు వచ్చి అందరినీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు.
కానీ అక్కడికి దూరంగా పోలీస్ డ్రెస్లో ఉన్న వినోద్ కుమార్ గారిని చూసి నిజమైన పోలీస్ అనుకుని వదిలేసి వెళ్లిపోయారు. ఆ విషయం గమనించిన వినోద్ కుమార్ గారు మెల్లగా ఒక ఆటో ఎక్కి కోడి రామకృష్ణ గారి ఆఫీస్కి వచ్చేశారు. డ్రెస్ మార్చుకుని ఆ పోలీస్ స్టేషన్కి వెళ్లారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కెరీర్లో అడవిలో అభిమన్యుడు, కర్తవ్యం, మామగారు, భారత్ బంద్, నియంత, మంచి రోజు, నవయుగం, నేటి దౌర్జన్యం, సీతారత్నం గారి అబ్బాయి, శభాష్ రాము, రాజధాని, మొగుడు గారు, పోలీస్ బ్రదర్స్, పోలీస్ లాకప్, అమ్మనా కొడల, మాయదారి కుటుంబం, రాయుడు గారు నాయుడు గారు, పంజరం, శ్రీవారి ప్రియురాలు ఇలా దాదాపు 110 తెలుగు సినిమాల్లో, 30 కన్నడ సినిమాల్లో హీరోగా, మరో 30 సినిమాల్లో ఆర్టిస్ట్ గా చేశారు. మలయాళం, తమిళ భాషల్లో ఒక్కో సినిమా చొప్పున చేశారు. ఇటీవలే వచ్చిన రాజధాని ఫైల్ సినిమాలో రైతు పాత్ర కావడంతో ఒప్పుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా పాత్ర నచ్చితే చాలు, రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదని, డైరెక్టర్ల హీరో, నిర్మాతల హీరోగా వినోద్ కుమార్ కి మంచి పేరుంది. షూటింగ్ లో బాగా ఇబ్బంది అయితే తప్ప ఎలాంటి కండిషన్లో పెట్టేవారు కాదని, ఇతర విషయాల్లో జోక్యం చేసుకునేవారు కాదని చెప్తారు. అందుకే వినోద్ కుమార్ గారికి ఇప్పటికీ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అభిమానిగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 1991లో వచ్చిన మామగారు సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నంది అవార్డు అందుకున్నారు. 2005 తర్వాత ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లు రావడంతో పాటు కథల్లో మార్పులు రావడంతో వినోద్ కుమార్ గారికి సినిమా ఛాన్స్లు తగ్గాయి. వినోద్ కుమార్ ఫ్యామిలీ విషయానికి వస్తే సినిమాల్లోకి వచ్చాక తన ముగ్గురు సిస్టర్స్ పెళ్లి తన సంపాదనతోనే చేశారు. తండ్రి తాను చేస్తానని చెప్పినా నేను నా సంపాదనతోనే సిస్టర్స్ పెళ్లి చేస్తానని, అదే నాకు హ్యాపీగా ఉంటుందని చెప్పారట. ఇప్పటికీ కుటుంబం అంతా తరచూ కలుస్తుంటామని, కుటుంబంతో ఉంటేనే తనకు హ్యాపీ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వినోద్ కుమార్ భార్య యోగా టీచర్. వీరికి 2 కుమారులు. పెద్ద కుమారుడు అనోజ్ అల్వా సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతుండగా, చిన్న కుమారుడు అయాగ్ అల్వా పూణేలో లా చదువుతున్నారు. ఆయన కూడా సినిమాల్లోకి వచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని బంజారా హిల్స్లోనే వీరు నివాసం ఉంటున్నారు. బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. పలు కన్వెన్షన్ సెంటర్లు, బిల్డింగ్లు ఉన్నాయి. పెద్ద పెద్ద డీల్స్ని చేసేవారు. బెంగళూరులో రాజ్ కుమార్ గారి పేరుతో ఓ స్టూడియో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. శోభన్ బాబు గారిలా, మురళీమోహన్ గారిలా కాకుండా తనకు ఉన్న దాంట్లో 60% పెట్టి భూములు కొన్నానని, 40% మాత్రమే ఖర్చు చేశానని, అదే తనను కాపాడిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక అడవిలో అభిమన్యుడు సినిమాలో ఛాన్స్ వచ్చిన టైంలో వినోద్ కుమార్ గారు బిజీగా ఉన్నారు. జగపతి బాబు గారి తండ్రి విబి రాజన్ ప్రసాద్ గారు తీస్తున్న సినిమా కావడం, క్యారెక్టర్ బాగుండడంతో ఒప్పుకున్నారు. కానీ అప్పటికి చెన్నైలో వినోద్ కుమార్ గారు ఉండేందుకు ఇల్లు లేదు. హోటల్ తీసుకుంటే నిర్మాతలకు ఖర్చు ఎక్కువ అవుతోంది. అదే విషయాన్ని విబి రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పడంతో అవి నేను చూసుకుంటాను అన్నారట. సాయంత్రానికే డైరెక్టర్ మధుసూదన్ రావు గారు వచ్చి ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కీస్ ఇచ్చారు. మీరు సినిమా చేస్తున్నన్ని రోజులు ఇందులోనే ఉండొచ్చని చెప్పారట. అయితే 2 ఏళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందులతో ఆ ఇంటిని అమ్మేయాల్సి వస్తుందని చెప్పడంతో తానే కొనుక్కుంటానని చెప్పిన వినోద్ కుమార్ ఆ ఫ్లాట్ని తానే కొనుక్కున్నారు. ఇప్పటికీ హైదరాబాద్, ముంబై, వైజాగ్, బెంగళూరు, చెన్నై ఇలా పలు చోట్ల ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నాయి. బెంగళూరులో వినోద్ కుమార్ గారి బిజినెస్లను ఆయన ఫ్రెండ్ చూస్తారు. కొన్నాళ్ల పాటు ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి లీగల్గా ల్యాండ్ డిస్ప్యూట్స్ని క్లియర్ చేయించేవారు. పెద్ద పెద్ద డీల్స్ చేయడంతో భారీగా సంపాదించారని చెబుతారు. మొత్తం మీద వినోద్ కుమార్ గారికి ఉన్న ఆస్తులు, ప్రాపర్టీలు, ఇన్వెస్ట్మెంట్లను చూస్తే దాదాపు 100 కోట్ల వరకు ఆస్తులుంటాయని చెప్పవచ్చు. ఇక తన సొంత ఊళ్ళో వ్యవసాయ భూములు కొన్నారు. అక్కడ ఆలయాలను నిర్మించారు. 800 ఏళ్ల క్రితం నాటి విష్ణుమూర్తి ఆలయ అభివృద్ధి చేశారు. ఏటా ఊళ్ళో తన సొంత ఖర్చులతో జాతరను నిర్వహిస్తారు. ఓసారి సినిమా షూటింగ్ చూసేందుకు వచ్చిన తన భార్య సినిమాలో వినోద్ కుమార్ రొమాంటిక్ సీన్ చేయడాన్ని చూడలేక వెళ్లిపోయారని, మామూలుగా మేకప్ వేసుకుంటే నవ్వుతారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక కాంతారా సినిమాలో చూపించిన దానికంటే ఎక్కువగా ఆచరించే భూత పూజ విధానం, ఉత్తకపాల పూజలను ఆచరిస్తారు వినోద్ కుమార్ గారు. వారిని ప్రొటెక్టర్స్, సేవియర్స్ గా పిలుస్తారు. మరికొన్ని విషయాలకు వస్తే భానుచందర్, సుమన్, సాయి కుమార్ లాంటి వారు తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు. గతంలో తనకు డబ్బింగ్ చెప్పేందుకు నిరాకరించిన సాయి కుమార్ ని ఒకసారి కొడదామనుకున్నారట. అంతేకాకుండా తనకు తెలుగు రాదని తెలిసి మరీ మౌన పోరాటం సినిమాలో ఓ పెద్ద స్క్రిప్ట్ ఇచ్చాడని, అందులో ఉన్నది తాను యాజ్టీస్గా చదివితే అంతా నవ్వారని, నన్ను నేను పచ్చి బూతులు తిట్టుకునే స్క్రిప్ట్ ఇచ్చాడని సరదాగా చెప్పారు. తాను ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉన్నానని, పూర్తిగా సాఫ్ట్గా ఉన్నా, పూర్తిగా ఆరోగెంట్గా ఉన్నా ప్రాబ్లమ్స్ వస్తాయని, నా పనులు కావలసిన టైంలో కఠినంగానే ఉంటానని చెప్పారు. రాజకీయ అంశాల్లో మోదీని, సనాతన ధర్మాన్ని సమర్థిస్తారు వినోద్ కుమార్ గారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాక్టింగ్ పరంగా ప్రకాష్ రాజ్ నటనను ఇష్టపడతానని, అదే టైంలో హిందూ ధర్మం గురించి, మోదీ గురించి ఆయన చేసే కామెంట్స్ చూస్తే ఆయన ఉట్టి ఫూల్ అని అనిపిస్తుందని చెప్పారు. మన మూలాలను మనం మర్చిపోతే తరువాత మనల్ని మనమే మర్చిపోవాల్సి వస్తుందని అన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాల అస్తిత్వాలు కొన్ని దశాబ్దాల సమయంలోనే దెబ్బతిన్నాయని, కానీ హిందూ దేశమైన భారత్ అస్తిత్వం వేలాది సంవత్సరాల నుండి ఉందని, అదే సనాతన ధర్మంలోని గొప్పతనమని చెప్పారు.
కర్ణాటకలో బీజేపీకి క్యాడర్ ఉన్నా మంచి లీడర్ లేకపోవడం మైనస్ అని చెప్పారు. ఇక 2015లో పుత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వినోద్ కుమార్ గారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. తాను వినోద్ కుమార్ గారి వద్ద మేనేజర్గా చేసి మానేశానని, ఆ తరువాత కొన్ని రోజులకు వినోద్ కుమార్, చిక్కితాయ అనే వ్యక్తులు కలిసి తనను జీప్తో ఢీకొట్టి హత్యాయత్నం చేశారని సచిదానంద అనే వ్యక్తి పుత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వినోద్ కుమార్ పై కేసు నమోదు చేశారు. దానిపై విచారణ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ గురు గిర్ వినోద్ కుమార్ కి కజిన్ అవుతారు. ఇక వినోద్ కుమార్ ను క్రికెటర్ రవిశాస్త్రిలా ఉంటావని చాలా మంది చెప్పారట. అది తన అదృష్టమని చెప్పారు వినోద్ కుమార్ గారు. మొత్తం మీద అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చిన తెలుగు చిత్రసీమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న వినోద్ కుమార్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఆ తరువాతి కాలంలో మంచి పాత్రల్లోనూ నటిస్తున్నారు. రానున్న కాలంలో ఆయన మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని కోరుకుందాం.